అర్బన్లో కుక్కల బెడద ఘోరంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కార్పొరేషన్ అధికారులు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుండ్రు, పట్టుకపోతున్నాం అని చెప్తుండ్రు, మరి దానికి ఇంజెక్షన్ ఇస్తున్నామని చెప్తుండ్రు. ఇప్పటికి ఏది లేదు. 35వ డివిజన్లో వారం రోజులలో 2 పిల్లలకు కరిచింది, మరొక పిల్లనికి అయితే మెడకాయ పట్టింది. నిజామాబాద్లో విచ్చలవిడి కుక్కలు. అధికారులు ఏమంటున్నారంటే మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ ఏ చర్యలు తీసుకోలేదు. సంవత్సరాల కొద్దీ జరుగుతుంది. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, మరి వేరే ప్రాంతాల్లో కానీ, గోలాన్మాన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఫంక్షన్కి పోయితే పబ్లిక్ భయపడుతుండ్రు. రైల్వే స్టేషన్ రాత్రి ఎవరైనా పోవాలంటే భయపడుతుండ్రు. కుక్కల మీద ఘోరంగా ఉంది. వెంటనే ఈ కొత్త చైర్మన్ వచ్చిండు, కొత్త మేయర్ వెంటనే దీని మీద చర్య తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వము కలెక్టర్ కానీ ఇక్కడ కమిషనర్ కానీ వెంటనే చర్య తీసుకొని కుక్కల బెడద నుంచి ప్రజల్ని పిల్లల్ని కాపాడాలని ఆర్ఎస్పీ పార్టీగా జిల్లా కమిటీగా ఇప్పుడు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ చర్య తీసుకోకుంటే రాబోయే కాలంలో ఆర్ఎస్పీ పార్టీగా మేము మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేసే రోజులు ఉన్నాయని ధర్నా చేస్తామని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా మున్సిపల్ కమిషనర్కు మరి మేయర్కు హెచ్చరిక చేస్తున్నాం.